హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడా పులుసు. ఈ పకోడా పులుసు అయితే మనకి కాయగూరలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి ఈ పులుసుని. ఈ పులుసైతే రైస్‌లోకి, చపాతీలోకి చాలా బావుంటదండి. మార్నింగ్ టైం రైస్‌లోకి, ఈవినింగ్ టైం చపాతీలోకి కూడా యూజ్ అవుద్ది. ఒకసారి మార్నింగ్ చేసి పెట్టేసుకుంటే. ఎలాగా చూసారు కదా! ఈ పకోడీ పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడైతే పకోడీ అండి. ఇదిగో నేనైతే ఇలా తీసుకున్నానండి పకోడీలని. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని నేనైతే ఒక గరిటెతో ఆయిల్ వేసుకున్నానండి. చిన్న గరిటెతో ఇలాగ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నానండి. ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. సా ఉప్పు, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి. ఇలా మనం అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుందామండి. ఆయిల్ పైకొచ్చేదాకా. ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ అంత బాగుంటుందండి. ఇలా పైకొచ్చేసింది కదా! ఇప్పుడైతే జీలకర్ర పేస్ట్ అండి. వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. అది కూడా మనం వేయించేసుకుందామండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. అది కూడా వేయించేసుకుని ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం మనం తింటాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇవి కూడా బాగా వేయించేసుకుందాం. ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకుందామండి. వేపుకున్న తర్వాత మన చింతపండు వాటర్ అండి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకున్నానండి. అదైతే నీటిలో నానబెట్టేసి గుజ్జు తీసి ఇలా వాటర్ కింద అయితే వేసుకున్నానండి. ఈ వాటర్ మరుగుతుంది కదండీ! ఇలా మరగనిద్దామండి. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేశాక కొంచెం దగ్గర పడుతుంది కదండీ! అప్పుడైతే మనమైతే మూత తీసుకుని చూసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే మనం పకోడా ముక్కలను పక్కన పెట్టాం కదండీ! అవైతే ఇందులో అయితే వేసేసుకుందామండి. వాటర్ కొంచెం చిక్కబడింది కదా! పులుసు మరుగుతుంది కదా! ఇలా అయితే ఈ పకోడీలన్నీ వేసేసుకుందామండి. ఈ పకోడీ వేశాక ఎక్కువసేపు అయితే కర్రీ ఉంచకూడదండి స్టవ్ మీద. కొంచెం ఇవి ములిగేదాకా తర్వాత దించేసుకోవాలండి. ఇలా కొంచెం మనం ఒకసారి కలిపేసుకుంటే పకోడీలోకి అంతా వాటర్ అంతా పీల్చేసుకుంటుందండి. మనకు పలచగా కావాలంటే ఈ స్టేజ్‌లో దింపేసుకుంటే సరిపోద్ది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమేనండి. కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం సేపు ఉంచుకోవాలండి. ఇలా పక్కకు తీసుకున్నానండి. అంతేనండి, పకోడీ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందండి. చాలా సింపుల్ పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదని. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.